యూట్యూబ్లో చూసి నేను వీళ్ళని రమ్మని చెప్పాను. బికాస్ అంత ఇంప్రెస్ అయ్యి అంత నాకు ఒక మంచి ఫీల్ వచ్చి కలవాలి, ఒకసారి చూద్దాం ఒకసారి ఫీల్ వచ్చింది. సో అందుకే వాళ్ళు దూరం నుంచి వాళ్ళు వచ్చున్నారు. చాలా సంతోషం అండి. చాలా బాగా యూట్యూబ్లో చాలా ఇంప్రెస్ అయ్యి ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం. వాళ్ళు ఏమో మనకి చేస్తారో చేయరో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంటాం. రవి దగ్గర ఉంటాయి. ట్రై పెడతా. హలో, ట్రై పెడతా. మైక్ ఇచ్చా. పట్టుకుంటాను, పట్టుకోవాలి. నేను పట్టుకుంటాను. లేదు అది మరి ఇంకేది అవసరం లేదు కాబట్టి అది బెస్ట్ కదా. ఇక్కడ పెట్టి చెప్పా పక్కన పెట్టేది ఇది అవసరం లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను యాక్టర్ సుమన్. సో ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో రవి, డైరెక్టర్ రవి, ఆయన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో నాకు డైరెక్టర్ రవి వచ్చేసి మంచి సినిమాలు అంటే వెరైటీ డైరెక్టర్గా ఒక డిఫరెంట్ స్టోరీ చూపిస్తాను. రవి రెగ్యులర్ కాదు అన్నది చెప్తున్న సేమ్ టైం కమర్షియల్ ఇది కూడా చూపిస్తుందా అంటే మాస్క్ ముఖ్యంగా ఏజ్ గ్రూప్స్ టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఉన్నారు. అందరికీ ఈరోజు మన ట్రెడిషన్, భారతదేశ ట్రెడిషన్, కల్చర్, సాంప్రదాయం అక్కడ మిస్ అవ్వకుండా చేసి మంచి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నాం. ఈరోజు ధన్యవాదాలు. వరి కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను యాక్టర్ సుమన్. సో ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో రవి, డైరెక్టర్ రవి, ఆయన పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో నాకు డైరెక్టర్ రవి వచ్చేసి విజువల్ చూస్తే జనరల్గా డిఫరెంట్ అంటారు మీరు అనుకుంటారు, బట్ గెటప్ చూస్తే మీకు తెలుస్తుంది డెఫినెట్లీ డిఫరెంట్ అని. అదే మాదిరిగా క్యారెక్టర్ కూడా చాలా టిపికల్ క్యారెక్టర్, చాలా ముఖ్యమైన క్యారెక్టర్ లైఫ్లో. అలాంటి ఒక క్యారెక్టర్ చేసాం. సో చాలా డెప్త్లో చేసాం, చాలా డీటెయిల్లో చేసాం. సాంగ్ కూడా ఒకటి దాంట్లో ఒకటి ఉంది. సో చాలా బాగా జరిగింది నాకు. సో రవి ముందు నుంచి నాకు ఏంటంటే సరే చాలామంది వస్తుంటారు, మేము చాలామంది డైరెక్టర్స్ పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎప్పుడు రవి ఒక విషయం వాళ్ళ పేరెంట్స్ గురించి, తల్లిదండ్రుల గురించి అప్పుడప్పుడు సార్ ఇట్లా నేను చేస్తున్నాను, మా మదర్ వస్తున్నారు, చేస్తున్నాను, ఫాదర్ వస్తున్నారు, మా పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళతో చేయాలి. చాలా అటాచ్డ్గా, చాలా ముందు నుంచే ఎప్పటి నుంచో ఆయన ఒక ఫీల్ చూపించారు. ఈ మధ్య ఏంటంటే ఆయన చాలా వీడియోస్ నాకు పెట్టడం జరిగింది. అండ్ టుడే ఇస్ స్పిరిట్ ఈజ్ వన్ అని ఒక వెరైటీ టైటిల్. మరి దాంట్లో కథ ఏంటో మిగతా విషయాలు నాకు తెలియదు. నాకు ఏదైనా మదర్ మీద బాగా డెడికేట్ అయ్యి మదర్ని బాగా ఒక దేవుడిలాగా ఆయన పూజిస్తుంటాడు. అది నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్తుంటాను. తల్లిదండ్రుల గురించి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే వాళ్ళ వల్లనే. అది ఉన్నంతకాలం వాళ్ళని మనం పూజించాలి, సేవ చేయాలి. ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం, వాళ్ళు ఏమో మనకి చేస్తారో చేయరో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళని మనం
జాగ్రత్తగా చూసుకోని చెప్తుంటాం. అట్లా ఒక మంచి ఎగ్జాంపుల్గా అంటే రవి ప్రతి దాంట్లో ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, మదర్ అంటే చాలా అటాచ్మెంట్ చూపించారు. సో తప్పకుండా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉంటాయి. అండ్ స్పిరిట్ ఈజ్ వన్లో ఇంకా ఆయన ఏమేమి చెప్పబోతున్నారు, ఆయన ఏమేమి చూపిస్తూ పోతున్నారు, సస్పెన్స్గా ఉంది. సో అందరూ చూడండి, అందరూ చూసి మీరు మీ అభిమానం మీరు చూపించండి. అండ్ ఆల్వేస్ ప్రైజ్ ది ఫాదర్ అండ్ మదర్, దట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. అదే మాదిరిగా పేరెంట్స్ కూడా పిల్లలంటే మనకేంటో గిఫ్ట్ లాగా. సో వాళ్ళని కూడా మనం ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులో ఏమేమి జరుగుతున్నాయి. సో ఈ బాండేజ్ అనేది ఒక చిన్న బాండేజ్, ఇది స్పెషల్ బాండేజ్. ఎందుకంటే పిల్లల ప్రాబ్లమ్స్ని పూర్తిగా అర్థం చేసుకునేవారంటే తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత గురువు. సో మనం ఈరోజు ఇక్కడ కలవడం నిజంగా రవికి నా బెస్ట్ విషెస్. బాగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా తల్లిదండ్రుల్ని ఒక ఇది పెట్టుకొని నువ్వు చేయాలి. అండ్ డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలి. అండ్ మంచి సినిమాలు నీకు రావాలి. మంచి బాగా అంటే ఒక వెరైటీ డైరెక్టర్గా ఒక డిఫరెంట్ స్టోరీ చూపిస్తాడు రవి. రెగ్యులర్ కాదు అనేది చేస్తే అట్ సేమ్ టైం కమర్షియల్ ఇది కూడా వదులుకోకుండా అన్ని, ఎందుకంటే మాస్కి వాళ్ళందరికీ కావాల్సింది చేసి ముఖ్యంగా ఏజ్ గ్రూప్స్ టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఉన్నారు. అందరికీ ఈరోజు మన ట్రెడిషన్, మన భారతదేశ ట్రెడిషన్, కల్చర్, సాంప్రదాయం ఎక్కడ మిస్ అవ్వకుండా చేస్తూ మంచి సినిమాలు చేస్తామని ఆశిస్తున్నాను. అలాగే జరగాలి. సో ఈరోజు తల్లిదండ్రులు కలిసినందుకు మీకు ధన్యవాదాలండి. సో మీ ఆశీర్వాదాలు ఎప్పుడు బిడ్డ మీద, రవి మీద ఉండాలి. రవి కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నేను యూట్యూబ్లో చూసి నేను వీళ్ళని రమ్మని చెప్పాను. బికాస్ అంత ఇంప్రెస్ అయ్యి అంత నాకు ఒక మంచి ఫీల్ వచ్చి కలవాలి, ఒకసారి చూద్దాలి, ఒకసారి ఫీల్ వచ్చింది. సో అందుకే వాళ్ళు చాలా దూరం నుంచి వాళ్ళు వచ్చున్నారు. సో చాలా సంతోషం అండి. చాలా బాగా యూట్యూబ్లో నాకు ఇంప్రెస్ అయ్యింది. చాలా బాగా నచ్చింది. మంచి మెసేజ్ని మీరు ఇచ్చున్నారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. సో ప్లీజ్ చూడండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి మంచి మీ ఆశీర్వాదాలు ప్రజలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, రెడీయా? థ్యాంక్ యూ సార్. బెస్ట్ అండి. సో ప్లీజ్ చూడండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్కి మంచి ఆశీర్వాదాలు ప్రజలు అందించాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.